రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ చూసినా 175 నియోజకవర్గాలలో డీజిల్ పెట్రోల్ కొరత అనే పదానికంటే కూడా సంక్షోభం అనే పదమే కరెక్ట్ అయిన పదం. ఇది ప్రపంచవ్యాప్తంగా యుద్ధం జరుగుతుంది కాబట్టి అమెరికా లేకుంటే ఇరానో ఇరాకో మన దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలలో ఈ పరిస్థితి ఉందంటే కనుక ఈ చర్చ లేదు, ప్రజలు విమర్శ చేయరు ఈ ప్రభుత్వాన్ని. ప్రతిపక్ష పార్టీలమైన మేము ఈ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించాం. దేశమంతా భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా ఇంతకుముందు ఎట్లా లభ్యమవుతుందో అట్నే అవుతుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం 175 నియోజకవర్గాలలో 4500 పెట్రోల్ బంకులలో నో స్టాక్ అనే బోర్డు కనిపిస్తుంది. 4-5 కిలోమీటర్ల పొడవున వెహికల్స్ బారులు తీరి నిలవన్నాయి. ఎంత తీవ్రమైనటువంటి సంక్షోభం అంటే వ్యవసాయానికి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతూ ఉంది. ఇప్పుడు వరి కోతలు కోసే కాలం, వరి కోత కోసే మిషన్కు డీజిల్ కావాలా, బండ్లన్నీ పల్లెలలో పెట్టుకున్నారు. ఆ వరి కోత మిషన్ వాళ్ళు ఏమంటారంటే రైతులకు డీజిల్ తీసుకొస్తే వరికి వస్తామంటున్నారు. రైతులు డీజిల్ కోసం క్యాన్లు తీసుకొని ఇడికి వస్తే క్యాన్లకు డీజిల్ పట్టము అంటున్నారు. పోనీ బళ్ళకు పడతారా అంటే బళ్ళకు కూడా పట్టము అంటున్నారు. కారణం నో స్టాక్. ఆటో డ్రైవర్ల పరిస్థితి రెక్కాడితే కానీ డొక్కాడదు. వాళ్ళ ఆటో ముందుకు కదిలితేనే వాళ్ళ కుటుంబము ఆకలి తీరుతుంది. భార్యా పిల్లలకు డీజిలే లేకపోతే, పెట్రోల్ లేకపోతే ఆటో ఎక్కడికి పోతుంది? బాడిగలే లేవు, వాళ్ళకు భూవగ్గులు లేని పరిస్థితి ఉంది. ఆక్వా రైతుల పరిస్థితి, రొయ్యలు కానీ చేపల పెంపకం చేసే వాళ్ళకు డీజిల్ లేకపోతే ఒక పూట గడవదు. దారుణమైనటువంటి పరిస్థితి. నిత్యావసర వస్తువులను సరఫరా చేసే దాంట్లో ఈ గూడ్స్లకు, వెహికళ్లకు, ట్రాన్స్పోర్ట్ చేసే వెహికళ్లకు డీజిల్ లేకపోవడం వలన రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల యొక్క సంక్షోభం ఏర్పడుతుంది. అంతేకాకుండా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇన్ని కష్టాలు పెట్టుకొని గత 22వ తారీఖుని ఈనాడు పేపర్లో డీజిల్ పెట్రోల్కు కటకట అని తెలుగుదేశం పార్టీ ఆస్థాన పత్రికే రాసింది. సాక్షి కాదు రాసినది, 22వ తారీఖు అంటే ఈరోజు 28. 6 రోజుల క్రితమే పత్రికలు ఈ రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్కు కొరత ఏర్పడుతుంది, ఇబ్బంది కలుగుతుందని చెప్పి హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు తెరవలేదు అంటే, ఈ సంక్షోభాన్ని అరికట్టలేకపోయినాడు అంటే అలసత్వం అన్నామా, అసమర్థత అన్నామా? నేనైతే రెండూ అంటా. ఈ ముఖ్యమంత్రికి ప్రజా సమస్యల పట్ల, రాష్ట్ర ప్రయోజనాల పట్ల అలసత్వమే. రెండవది, కోటిసార్లు నారా చంద్రబాబు నాయుడు అసమర్థుడు. 100కు 100% కాదు, కోటిసార్లు చెప్తా, ముఖ్యమంత్రిగా అయినా పరిపాలనా దక్షత లేనివాడు. కేవలం అబద్ధాలు చెప్పి నేను గొప్ప అడ్మినిస్ట్రేటర్ను, నేను గొప్ప పరిపాలనా దక్షత కలిగిన వాడిని, నేను పెద్ద రాజనీతిజ్ఞుని, ముందు చూపు కలిగిన వాడిని, విజనరీని, ఇవన్నీ ఆర్భాటంతో కూడిన అబద్ధాలను ఆయన చెప్పుకొని తనకు అనుకూలమైనటువంటి పచ్చ పత్రికలతో ఈ వార్తలు రాసుకొని గొప్ప పరిపాలనా దక్షునుగా తానుగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటున్నాడే తప్ప వాస్తవానికి ఆయన అడ్మినిస్ట్రేటరే కాదు. చెప్పమనండి, గొప్ప పరిపాలనాధ్యక్షుడైతే భారతదేశ వ్యాప్తంగా లేని డీజిల్ పెట్రోల్ కొరత ఈ రాష్ట్రంలో ఎందుకు ఏర్పడింది? 22వ తారీఖు ప్రకటన చేస్తే పత్రికలు 28వ తారీఖు కూడా నువ్వు కళ్ళు తెరవలేకపోతావు మనిషివి. 5-6 రోజుల తర్వాత జరగబోయే సంక్షోభాన్ని గ్రహించలేని, అరికట్టలేని నీవు 2048వ సంవత్సరం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. 2045 సంవత్సరంలో ఇట్లుంటుంది రాష్ట్రము, నేను ఇట్లా చేసి పెట్టిపోతా మీకు, నేను విజనరీ.
ఏంటి మాటలు ఇవన్నీ? మేము అడుగుతా ఉన్నాం ఈరోజు, ఈ రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరత వల్ల ప్రజలు పడుతూ ఉండే కష్టాలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత కానీ, రైతులను ఈ సంక్షోభంలో రక్షించాల్సిన బాధ్యత కానీ మీకు లేదా అని అడుగుతూ ఉన్నాం మేము. ఒకసారి ధరల పరిస్థితి కూడా ఇంతకుముందు ఆయన మాట్లాడినాడు, నారా లోకేష్ గారు. కర్ణాటకలో ఈ రేటు, ఇది ఈ రేటు, వచ్చిరాని తెలుగుతో పెద్ద ఏదో మేధావిగా మాట్లాడినట్టు మాట్లాడినాడు ఆయన. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు, ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన రేట్లు ఎంత, చుట్టుపక్కలుండే ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో డీజిల్ పెట్రోల్ ధరలు ఎంత ఒకసారి చూద్దామా నారా లోకేష్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోలు 109 రూపాయల 33 పైసలు ఉంది. 109 రూపాయల 33 పైసలు ఉంది పెట్రోలు. అదే నువ్వు పక్కన కర్ణాటక రాష్ట్రానికి పోతే 102 రూపాయలు ఉంది. అదే పెట్రోల్ చెన్నైకి పోతే 100 రూపాయలు ఉంది. 100. అదే మరొక రాష్ట్రం తెలంగాణకు పోతే 107 రూపాయలు ఉంది, మనకంటే తక్కువే. ఢిల్లీకి పోతే 95 రూపాయలు ఉంది. ఢిల్లీలో పెట్రోల్ 95 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 109 రూపాయల 37 పైసలు. ఒకసారి డీజిల్ గమనించండి, మన ఊర్లో 97 రూపాయల 22 పైసలు అంట. 97 రూపాయల 22 పైసలు ఆంధ్రప్రదేశ్లో. అదే కర్ణాటక పోతే 90 రూపాయలు, చెన్నైకి పోతే 92 రూపాయలు, తెలంగాణకు పోతే 95 రూపాయలు, కేరళకు పోతే 96 రూపాయలు, ఢిల్లీలో అయితే 87 రూపాయలు. 87 రూపాయలు ఎక్కడ, 97 రూపాయలు ఎక్కడ? 10 రూపాయలు వ్యత్యాసం. మరి అబద్ధం లోకేష్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఏమైంది మీ డబుల్ ఇంజిన్ సర్కార్? నిన్న తమిళనాడుకు పోయి చెప్తున్నాడు ఆయన ఎన్నికల ప్రచారానికి, ఆ చంద్రబాబు నాయుడు గారు, మాది డబుల్ ఇంజిన్ సర్కార్, మా డబుల్ ఇంజిన్ సర్కార్ అనుకునే సమయానికి అనుకునే పనులు ఈ రాష్ట్రంలో మేము చేస్తున్నాం, కాబట్టి మీరు కూడా తమిళనాడులో డబుల్ ఇంజిన్ సర్కార్కి ఓటేయండి అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ను, మీ డబుల్ ఇంజిన్ సర్కార్ అయిన ఇంజిన్కే, మీ డబుల్ ఇంజిన్ సర్కార్ అయిన బండికే డీజిల్ లేదురా స్వామి మీకు. మీ డబుల్ ఇంజిన్ సర్కార్ అయిన బండికే డీజిల్ లేదు, ఈరోజు ఆగిపోయింది. ఇంకెక్కడ మీ డబుల్ ఇంజిన్ సర్కార్? నో స్టాక్ అనే బోర్డు, ప్రజలారా, డీజిల్ పెట్రోల్ బంకులలో మాత్రమే నో స్టాక్ బోర్డు అని మీరు కొత్తగా ఏమని అనుకుంటున్నారేమో, పొరపాటు. సంవత్సరం కాలమైంది ఈ రాష్ట్రంలో నో స్టాక్ అనే బోర్డు ఏర్పడి. ఒక డీజిల్ పెట్రోల్ దగ్గరనే కాదు నో స్టాక్ బోర్డు వచ్చినది. ఒక్కసారి గమనించండి, నో స్టాక్ బోర్డు ఎక్కడెక్కడ ఉందనేది మనం ఒకసారి చూద్దాం, ఏడాడ ఉందనే దానికి. నాకు తెలిసినంతవరకైతే, నేను గమనించిన వాటిలో అయితే, గ్యాస్ సిలిండర్లకు నో స్టాక్, వంట చేసే గృహిణులకు గ్యాస్ సిలిండర్ నో స్టాక్. కరెక్టా కాదా మహిళలారా, మీరే చెప్పండి. రైతులైతే యూరియా మూటలకు నో స్టాక్, యూరియా మూటలకు నో స్టాక్. వాహనదారులకు డీజిల్ పెట్రోలు నో స్టాక్. ప్రభుత్వ హాస్పిటల్ లేకపోతే మందులు నో స్టాక్, మందులు నో స్టాక్. కాలేజీలకు పోతే విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించలేదు కాబట్టి విద్య నో స్టాక్. ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతే అనారోగ్యంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేయలేదు కాబట్టి నో స్టాక్ వైద్యం, నో స్టాక్ వైద్యం. ఇక్కడ వైద్యం లేదు. ఉద్యోగుల వ్యవస్థ విషయానికి వస్తే పిఆర్సీ లేదు, డిఓలు లేవు, నో స్టాక్. నిరుద్యోగులకు అయితే ఉద్యోగం లేదు, భృతి లేదు, నో స్టాక్. పేద మధ్యతరగతి మహిళలకు సంక్షేమ పథకాలకు పెద్ద బోర్డు పెట్టారు, నో స్టాక్ అని చెప్పి. ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి, ఇన్నిటికీ నో స్టాక్ ఉంది. కానీ ఈయన ఏం చెప్తాడంటే, నేను పెద్ద తుఫాన్ను ఆపినవాడు, అరిచే అడ్డం పెట్టి. ఎవరు? మన చెప్తున్నాడు,
గాలిని స్తంభింపజేసి ఏ దిశకు మళ్లించాలనో ఆ దిశకు మళ్లించాడంట. మన చెప్పినాడు. మేము ప్రజలారి నేను చెప్పిన మాటలు కాదు, ఇది ఆగిత్యంగా ఆయన చెప్పిన మాటలు, అంతకంటే ఆగిత్యంగా పత్రికలో రాసినారు ఆంధ్రజ్యోతి, ఈనాడులో. గాలిని ఏ దిశకు మళ్లించాలనో ఆ దిశకు రైతుల కోసం మళ్లిస్తాడంట. ఇంకా ఎండ 45 డిగ్రీలు ఉందంట, 10 డిగ్రీలు తగ్గించాడంట. మన చెప్పినారు ఉద్యోగస్తులకు. 45 డిగ్రీలు ఉంది ఎండ, 10 డిగ్రీలు తగ్గిస్తా అన్నాడు. కొట్టుకోవాలా మా ముఖానికి వేసి మేము ఈ ముఖ్యమంత్రితో. నువ్వు ఎండ తగ్గించావు, తుఫాన్ ఆపుతావు, గాలి మళ్ళిస్తావు, డీజిల్ దొరకదు. అన్నీ ఉన్నాయి. అల్లున్నట్లు శనున్నట్టు నువ్వు చెప్పే వ్యవహారం అంతా ఇట్లనే ఉంది. ఇంకా మా అదృష్టం బాగుంది నాయన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అదృష్టం బాగుంది. పొరపాటున నారా చంద్రబాబు నాయుడు గన 2019 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉండింటే 2019లో మా జగన్ కాకుండా ఆయన గన ఉండింటే, కరోనా అప్పుడు వచ్చింది. నిజంగా ఈశ్వరుడు మా పక్షాన ఉన్నాడు. జగనే గన అప్పుడు ముఖ్యమంత్రి కాకుండా చంద్రబాబు నాయుడే గన ముఖ్యమంత్రి అయి ఉంటే, కరోనా వచ్చిన సమయంలో ఏం చెప్పిండు తెలుసున ఆయన? లేడు కాబట్టి ఏమన్నాడంటే, నేను వచ్చింటే కరోనా వచ్చిండా ప్రజలారా, ఆపిందును కరోనాను అన్నాడు. లేడు కాబట్టి. అదే నా ముఖ్యమంత్రి ఉంటే ఏమని తెలుసునా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులు కరోనా తెచ్చుకొని దావలమ్మడి తిల్లాడుతా కొంపకు పోయి తుమ్మి అందరికీ జబ్బు అంటగడుతున్నారు. ఇది కుట్రా నిండు. ఇప్పుడు అంటాలే డీజిల్కు ఇది కరువా, కోతనా, కుట్రనా అంటున్నాడు. ఇది కొరతనా, కుట్రనా అంటున్నాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. అంటే ఈ డీజిల్ యొక్క కొరత కూడా మేము సృష్టించినామంట. పెట్రోల్ బంకులలో డీజిల్ పట్టాకండి, స్టాక్ పెట్టుకోండి, పత్రికలలో రాయండి, సోషల్ మీడియాలో ప్రచారం చేయండి అని చెప్పి మేము ఈ కొరతను కృత్రిమంగా సృష్టించినామంట. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, ఒకవేళ నిజంగా కొరత ఏర్పడినా నువ్వు దాన్ని నివారించలేకపోయినా అసమర్థునివే. మాలాంటి వాళ్ళం కృత్రిమంగా కొరత ఉందనేది తప్పుడు ప్రచారాన్ని చేసిన, ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టలేక ప్రజలకు డీజిల్ అందించలేకపోయినా రెండింతలు నువ్వు అసమర్థునివే. మంచి అయితే నాది, చెడ్డ అయితే ఐఏఎస్ ఆఫీసర్లది. ఐఏఎస్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి ఏం డీజిల్ కొరత ఉంది, మీరు 3 రోజులు ఏం చేస్తా నిద్రపోతున్నారని అడుగుతున్నావు. మేము అడుగుతున్నాం. వాళ్ళు నిద్రపోతున్నారని నువ్వు అడిగినావు. ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు నిన్ను. మేము అడుగుతున్నాం నిన్ను. ఈ రాష్ట్రంలో మంత్రులు కానీ, ప్రజలారా, ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం పార్టీ వారి గారి గమనించమని చెప్పుకోతా ఉన్నా నేను. ఏమన్నా జరుగు ఈ రాష్ట్రంలో, నీ ఇష్టం, ఏదన్నా జరుగు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి నేను గట్టిగా డిమాండ్ చేస్తాను ఈ ప్రభుత్వాన్ని. గడిచిన ఈ వారం రోజులుగా, 5 రోజులుగా పెట్రోల్ డీజిల్ కొరత వలన ఏ ఆటో డ్రైవర్లు అయితే ఇబ్బంది పడతా ఉన్నారో వారికి రోజుకు ఒక్కొక్కరికి 1000 రూపాయలు చెల్లించాలా మీరు? రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 1000 రూపాయలు చెల్లించాలా వాళ్ళకు. 5 రోజులు ఏంటి 5000 ఇవ్వాలా. ఎన్ని ఆటోలు ఉంటే అందరికీ ఇవ్వాలా. కారణం భోజనం లేదు వాళ్ళకు. ధరలు పెరిగిన దానికి మీరే సమాధానం చెప్పాలా. రైతులకు మీరే సమాధానం చెప్పాలా. అత్యవసర పరిస్థితులు ఉండే అంబులెన్సులకు మీరే సమాధానం చెప్పాలా. గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లు డీజిల్ లేకపోతే ఆగిపోయే దానికి మీరే సమాధానం చెప్పాలా. ఈ రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరతకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా. వీలైనంత త్వరగా డీజిల్ పెట్రోల్ కొరత నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించే ప్రయత్నం చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితేనేమో మేము అన్ని ఇండియన్లు సక్రమంగా ఇస్తున్నాము, మా దగ్గర ఏ పెండింగ్ లేదు. భారతదేశ పెట్రోలియం సంస్థ చెప్తా ఉంది అన్ని ఇండియన్లు మేము సరఫరా చేస్తున్నాం, మా దగ్గర నుంచి ఏం లోపం లేదు, మీ ముఖ్యమంత్రి దగ్గరనే లోపం ఉంది, మీ రాష్ట్రంలోనే పరిపాలనలోనే లోపం ఉందని చెప్పి భారతదేశ ప్రభుత్వం చెప్తాంది. ఈయన చూస్తే నాదేం తప్పు లేదు, అధికారుల మీదనే లేపం నెడుతున్నాడు. దయచేసి రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ రాష్ట్రం ఏ దిశగా ప్రయాణం చేస్తుందో, రైతులు ఎట్లుండారు, విద్యార్థులు ఎట్లుండారు, ఉద్యోగస్తులు ఎట్లుండారు, నిరుద్యోగులు ఎట్లుండారు, పేద మహిళలు ఎట్లుండారు, గృహిణులు ఎట్లుండారు, ఇవన్నీ పరిస్థితులు గమనించాలని చెప్పి కోరుకుంటూ ఆటో డ్రైవర్లకు రోజుకు 1000 రూపాయల చొప్పున మీరు నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.